హాయ్ ఫ్రెండ్స్, మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది మొత్తం ఒక సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ 1 2 3 4 5 ఇక్కడ 2 స్టోన్స్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది ఎక్కడో మిస్ అయ్యాయి, తర్వాత చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 పెయిర్స్ వచ్చేసి ఒక సెట్. ఈ మొత్తం కలిపి ఒకటే సెట్లో కొన్నా అనమాట. బ్యాక్ ఏమో ఇలా వచ్చేసాయి అనమాట. ఇవి 2 ఏమో రింగ్స్, ఇవి 2 కూడా రింగ్స్, హాఫ్ రింగ్స్ టైప్లో వచ్చాయి. ఇవి రింగ్స్, ఇవి ఫుల్ రింగ్స్ వచ్చాయి అన్నమాట. ఇలా ఇలా పూసలు వచ్చేసాయి. మొత్తం పూసలు వచ్చేసి ఇలా పెట్టుకోవడానికి ఇలా హోల్లో పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట. ఇలా ఇదొక సెట్, ఇదొక పెయిర్. బాగుంది, ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదొక సెట్. ఇలా చిన్న 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 ముత్యాల్లాగా లుకింగ్, చిన్న చిన్న ముత్యాల్లా ఉన్నాయి. దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇవి సెట్, ఇది హాఫ్ రింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకో సెట్ వచ్చేసి ఇది హాఫ్ రింగే. ఇది బోలు బ్యాంగిల్స్ అంటారు కదా, అలా బోలు ఇయర్ రింగ్స్ లాగా అలా వచ్చేసాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి కాలేజెస్కి, పిల్లలకి కాలేజెస్కి పెట్టుకోవడానికి కానీ, డైలీ వేర్కి కానీ, లేదంటే చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్, అలా ఏమైనా పార్టీస్ ఉంటే వాటికి పెట్టుకోవడానికి కానీ బాగుంటాయి అన్నమాట. స్టైలిష్గా కొంచెం లుకింగ్. ఇది హాఫ్ రింగ్, దీని కింద ఇలా ఒక పూసలాగిచ్చేసారనమాట. ఇది ఒక పేరు. నెక్స్ట్ పైర్ వచ్చేసి ఇలా, ఇది హాఫ్ రింగే, కాకపోతే ఇది కర్వ్డ్, ఇట్లా ఇట్లా కర్వ్డ్లా తిరుగున్నాయి అన్నమాట. సో ఇదొకటి, ఇదొక పెయిర్. నెక్స్ట్ వచ్చేసి కర్వ్డ్లోనే ఇవి కొంచెం లావు ఉన్నాయి అన్నమాట. అవి సన్నగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి సన్నగా ఉన్నాయి. ఇవేమో సన్న కర్వ్స్, ఇవేమో కొంచెం లావుగా ఉండి కరువు తిరిగి వచ్చాయన్నమాట. ఇవన్నీ హాఫ్ రింగ్సే. ఓన్లీ ఇదొక్కటే ఫుల్ రింగ్ వచ్చింది. ఓన్లీ ఇదొక్కటే ఫుల్ రింగ్, మొత్తం హాఫ్ రింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక సెట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక పెయిర్ వచ్చింది ఇయర్ రింగ్. ఇవి 2. నెక్స్ట్ వచ్చేసి ఇలా పూసలాగా ఇలా పూసి ఇచ్చేసి ఇదొక ఇయర్ రింగ్ వచ్చేసింది. ఈ మొత్తం ఒక సెట్, ఈ టోటల్ మొత్తం ఒక సెట్. నెక్స్ట్ నేను వేరే 2 సెట్స్ వేరే సపరేట్గా మళ్ళీ ఆర్డర్ చేసా. అవేమో ఇలా వచ్చేసాయి అన్నమాట. అది ఇలా వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది అన్నమాట. సో ఇలా వచ్చేసింది. ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని హోల్లో ఇలా పెట్టేసుకొని దానికి ఈ పూసలా ఇలా పెట్టేసుకొని సైడ్ చెవు ఉంటుంది కదా, ఆ చెవుకి దీని లోపలికి తగిలిచ్చేయాలన్నమాట. అలా ఇదొక సెట్. ఇట్లా చిన్న బటర్ఫ్లై లాగిచ్చి పక్కన ఒక స్టోన్ ఇచ్చారు, దీనికేమో పూసలా ఇచ్చారనమాట. ఇలా ఈ 2 ఇయర్ రింగ్స్, ఇదొక పెయిర్. ఈ పెయిర్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక పెయిర్ వచ్చేసి హాఫ్ బటర్ఫ్లైలా అనమాట. హాఫ్ బటర్ఫ్లై, స్టోన్స్, ఇక్కడ పూసలు, ఇక్కడ ఒక పూస, ఇది మొత్తం అటాచ్ చేయనమాట. జస్ట్ ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ హాఫ్ బటర్ఫ్లై మోడల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది లుకింగ్ వైజ్. ఇది ఒక పెయిర్, ఈ ఇయర్ రింగ్స్ ఒక పెయిర్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది చిన్న బటర్ఫ్లై వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇదేంటంటే ఇది చెవుకి తగిలిచ్చేసుకోవాలన్నమాట. పైన సైడ్లో చెవుకి తగిలిచ్చేసేయాలన్నమాట. ఇలా బటర్ఫ్లై వచ్చేసింది, చిన్న బటర్ఫ్లై, క్యూట్గా ఉంది. చిన్న బటర్ఫ్లై వచ్చేసి దానికి బ్యాక్ సైడు ఇలా హుక్కు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇయర్కి
చెవుకి ఇలా తగిలిచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా తగిలిచ్చేసుకోవాలి, చెవుకి తగిలిచ్చేసుకోవాలన్నమాట. ఇది ఇది ఒక పేరు తీసుకున్నాను అనమాట. అంతే, ఇంతవరకు ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్ సెట్ అండి. ఇది మీషోలోనే తీసుకున్నది. మీషోలో తీసుకున్న నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ చూపిస్తాను. ఇది నెక్లెస్, నెక్ సెట్ అనమాట. ఇలా గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇలా స్టోన్స్లా వచ్చేసాయి, గ్రీన్ అండ్ వైట్. సో ఎటు అంటే అటు ఇలా చైన్ అనేది ఎటు అంటే అటు బెండ్ అవుతుంది. ఇది గట్టిగా లేదు, చైన్ అనేది మంచిగా ఎట్లా అంటే అట్లా అటు మూవ్ అవుతుంది. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోప్స్ ఇచ్చేసారనమాట ఇలా. సో కింద లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది, కింద ఇలా చిన్న చిన్న పూసలు వచ్చాయి, వైట్ కలర్ పూసలు ఇలా వచ్చింది. ఈ చైన్ వచ్చేసి నెక్లెస్ అనమాట, నెక్ సెట్. సింపుల్గా మంచిగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్, టెంపుల్స్కి అలా వెళ్ళినా పెట్టేసుకోవచ్చు. సేమ్ అలానే ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారనమాట. ఇయర్ రింగ్ వచ్చేసి ఈ స్టోన్ది, నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్ ఇలా ఇచ్చేసారనమాట. ఇలా వచ్చింది ఇయర్ రింగ్. ఇయర్ రింగ్ ఇలా వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఇచ్చేసారనమాట. బాగుంది, ఈ సెట్ బాగుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగా ఈ సెట్ మొత్తం నాకు ఒక 250 బిలోనే పడింది. ఈ సెట్ వచ్చేసి ఇది 250 బిలో పడింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ మొత్తం సెట్ 200 వరకు పడింది, 200-250 వరకు పడింది ఈ ఇయర్ రింగ్స్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి 150 అలా పడ్డాయి. ఈ 2 పెయిర్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.